స్వయంగా 7 అక్కా చెల్లెలు తవ్వి కట్టిన బావి. ఈ బావిని ముస్లిం వాళ్ళు కట్టారా, హిందువులు కట్టారా? తక్కువ జాతి వాళ్ళు ఈ నీళ్లను తాకితే పురుగులు పడతాయి. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నౌ తెలంగాణ స్టేట్ జనగామ జిల్లా కొడకొండ్ల మండలం ఏడునూతల విలేజ్లో ఉన్నాం. ఈ విలేజ్ యొక్క హిస్టరీ ఏంటి, అసలు ఈ విలేజ్ మనం ఎందుకు వచ్చాం అనేది కంప్లీట్గా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అసలు ఇక్కడున్న 7 అంతస్తుల బావి చాలా సంవత్సరాల క్రితం కాకతీయుల కాలంలో 7 అక్కాజెల్లెళ్ళు కట్టించారనేది ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. అలాగే అసలు ముస్లిం వాళ్ళు కట్టించారా, హిందువులు కట్టించారా, అసలు ఎవరు కట్టించారు ఏంటనేది కంప్లీట్గా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఈ వీడియో అయితే క్లియర్గా మీకు అయితే అర్థమవుతుంది. మనం కూడా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. 1953 ఇయర్కు ముందు ఏడునూతల విలేజ్ నల్గొండ డిస్టిక్లో ఉండేది. ఆ తర్వాత వరంగల్ డిస్టిక్కి మార్చబడినది. అసలు ఈ విలేజ్కి ఏడునూతల విలేజ్ అనే పేరు ఎలా వచ్చింది అనేది మనం మొదలు తెలుసుకుందాం. 7 అంటే 7 అన్నమాట, నూతి అంటే బావి. అలా 7 అంతస్తులో నిర్మించిన ఈ బావిని ఏడునూతల బావి అనే పేరు రావడం జరిగింది. ఆ విధంగా ఈ బావి యొక్క పేరుతోనే ఆ విలేజ్కి నామకరణం చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ విలేజ్కి ఏడునూతల విలేజ్ అనే నామకరణం చేయడం జరిగింది. కొన్ని వందల సంవత్సరాల కాకతీయుల కాలంలో 7 అక్కా చెల్లెళ్ళు కలిసి ఈ బావి యొక్క తవ్వకాలు స్టార్ట్ చేసి వాళ్ళే స్వయంగా పెద్ద పెద్ద బండరాళ్లతోని ఈ 7 అంతస్తుల బావిని నిర్మాణం చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత కరువు కాలం వచ్చినా ఆ బావిలో నీరు అలాగే ఉంటాయి. ఈ విలేజ్లో అందరూ కూడా ఈ బావి యొక్క నీరే తాగుతారు. అలాగే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ బావి దగ్గరికి వచ్చి ఈ నీళ్లను తీసుకెళ్లడంతో పాటు వాళ్ళ చుట్టాలకు కూడా ఈ వాటర్ని తాగించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ బావి యొక్క నీరు తాగడం వల్ల చాలా రోగాల వరకు నయమైతాయని ఈ గ్రామం యొక్క ప్రజల యొక్క నమ్మకం. అందువలన ఎక్కువ సంఖ్యలో ప్రజలొచ్చి ఈ వాటర్ను తీసుకెళ్తారు. పూర్వకాలంలో ఈ కట్ట చివరన ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు పైన ముస్లింల వాళ్ళు పీరీలు పెట్టారని, ఆ పీరీలు అనుకోకుండా ఆ బావిలో పడ్డాయని స్థల పురాణం చెబుతుంది. అప్పటి నుంచి ఈ బాయి దేవుడు బాయి అని, అలాగే పీరీల పండుగకు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఈ బావి దగ్గరికి రావడంతోని ఆ పీరీల చప్పుట్లకి బావిలో ఉన్న నీరు పైకి వస్తాయంట. ఇంతకీ ఈ బావిని హిందువులకు సంబంధించిన 7 అక్కా చెల్లెలు నిర్మాణం చేశారా, లేక ముస్లిం వాళ్లకు సంబంధించిన 7 అక్కా చెల్లెలు ఈ బావిని నిర్మాణం చేశారా అనేది ఇప్పటికీ ఎవరికి కూడా క్లారిటీగా లేదు. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమైనా తెలిస్తే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియజేయండి. నాకు తెలిసినంత వరకు నేను చెప్పడం అయితే జరిగింది. అమ్మ నమస్తే. అమ్మా సార్, ఎట్లా ఇది 7 అక్క చెల్లెళ్ళు కట్టించిర్రు వెనకట. అడ్డం రాయి, నిలువు రాయి. ఏ ఎండాకాలం కానీ ఏ వానాకాలం కానీ ఊరు ప్రజలంతా ఈ బావి నీళ్లు తాగుతాం. అది ఎండిపోయినా ఉన్నా లేకున్నా ఈ నీళ్ళే తాగుతాం మేము. కరెక్ట్. ఇప్పుడు మీ తల్లిగారు ఊరు ఏ ఊరు? ఎల్కట్టే సార్. వెలికట్టే. తొర్రూరు దగ్గర వెలికట్టే. తొర్రూరు దగ్గర. ఇక్కడికి అంటే ఇప్పుడు అంతకు ముందు పెళ్లి కాకముందు తెలుసా నీకు? తెలియదు. ఈ పెళ్లి అయినాకనే 7 అక్క చెల్లెళ్ళు కట్టించిరన్న గుర్తు నాకు. ఇప్పుడు నీకు పెళ్లి అయిన కాంచి ఇప్పుడు ఈ నీళ్ళే తాగుతున్నా సార్. ఎట్లా అనిపిస్తుంది? ఈ మంచి ఏ నీళ్ళు అయినా పడాయి. ఏ ఊరికి పోయినా కుమ్మరైన అయితే క్యాన్లకు తీసుకపోయేది ఈ నీళ్లు. ఊళ్ళ పంటి పోయినా ఈ దగ్గు బడిషం ఏ ఉండవు. మేము ఏ నీళ్ళు తాగం. ఏ వానకాలమైనా ఎండాకాలమైనా ఏ నీళ్లు తాగుతాం. ఇప్పుడు ఒకటి ఇది రోగాలు, ఇప్పుడు ఈ వాటర్ ఏం లేదు, రోగాలు నయమైతే ఇయే మొక్కాల నొప్పులు తక్కువ అయ్యేదే ఈ నీళ్ళు. నిజమే. ఇంకా ఆ ఫిల్టర్ నీళ్ళు అయినా మొక్కాల నొప్పులు కానీ ఈ నీళ్లు మా దేవుని నీళ్ళు ఈ ఆకు ద్వారా ఉన్నాడు ఇలా. ఇయే మంచి స్పెషల్ నీళ్లు. ఇయే దేవుని నీళ్ళు. ఎవరు ముట్టుకో, ఒడ్డెరోళ్ళు ఎరకలోళ్ళు
మాదిగోళ్ళు మాలోళ్ళు ముట్టుకోరు. ఏమైనా ఈ యువతలోళ్ళమే మేము సూదరుల వరకే ముట్టుకుంటాం ఈ బావి. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు కూడా అంతే. అప్పటి నుంచి అప్పటి నుంచి అప్పటి వరకు కూడా ఇంతవరకు కూడా ఇంతే. ఇప్పుడు వాళ్ళు కూడా తాగాలంటే ఎట్లా మరి? ఇక మేమే చేది పోయాలి. అంతే. మేము చేది పోతేనే తీసుకపోతారు. ఆహా. అంతే అండి. ఇంకా ఇంకేం ప్రత్యేకత ఉన్నాయి? ఇక నీళ్ళు అయితే అట్లా అడ్డం నీళ్ళు రాయి అడ్డం రాయి నీళ్ళు రాయి ఈ అండ్లకు దిగి చేదుకుంటాం. ఇవే నీళ్ళు తాగుతాం. అద్భుతమైన బావి యొక్క కట్టడాన్ని మనం చూస్తా ఉన్నాం. పైన ప్లస్ ఆకారంలో ఉంది. కిందికి వెళ్తా ఉంటే 7 అంతస్తులు స్పష్టంగా మనకైతే కనిపిస్తాయి. ఒక్కొక్క అంతస్తు ఏ విధంగా ఉందో క్లారిటీగా మీరు కూడా చూడండి. ఈ బావి దగ్గరికి వచ్చి నీళ్లు చేదుకోవాలంటే చాలా పవిత్రంగా రావాలి. ఏ విధంగా పవిత్రంగా ఉంటారు అనేది ఈ విలేజ్ లో ఉన్న ఈ పీపుల్స్ అయితే అడుగుతాం. ఈ వాటర్ తాగితేనే బాగుంటుందా? ఇప్పుడు ఆ కొడకాన్లు అయినాయి ఎక్కడైనా బోరింగ్ నీళ్లు బోరు నీళ్లు అన్ని తీసుకుపోయి అక్కడ పరీక్ష చేస్తే ఇయ్యే నీళ్ళు మంచిగా బాగున్నాయి. ఇలా మినరల్స్ ఎక్కువ ఉంటాయి, స్వచ్ఛమైన మినరల్స్ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ జాతి తక్కువ జాతి దిగొద్దని ఈ తుర్కోళ్ళ దిగాల చేదుకోవాలంటే ఏ జాతి అయినా దిగుతుంది. ఇక ఇప్పుడు అంటు ముంటుతో దిగినా పురుగులు పడతాయి. శుభ్రంగా ఉండే ఇప్పుడు ఆ నీతి లేదు. ఇక అంత జరిగింది. ఏ మూలకు దిగితే ఆ మూలకే పురుగులు పడేది. ఇప్పుడు ఒక ఒడెరామ పడ్డది, ఒడెరామ దిగింది, మాదిగోళ్ళు ముట్టుకుంటారు. ఇప్పుడు అన్ని జాతులు ముట్టుకుంటారు. అప్పుడు కాళ్ళు రెక్కలు మొత్తం 2-3 పడి చచ్చారు. ఇది వాళ్ళు దిగొద్దు కాబట్టి వాళ్ళు ముట్టుకోవద్దని. అప్పుడు ఇక నీకన్నది సూత పోయింది ఇక ఈ దేవుని బాయికి. అంతే. ఇక ఇప్పుడు ఇప్పటి వాళ్ళకి ఏందంటే అట్టాటోని దింపే ఇట్టాటోడు వాడు అలా ఉంచి సేద పెడతాడు. ఎవరు పడితే వాళ్ళు దిగకూడదు. చూశారు కదా, 7 నూతుల విలేజ్ లో ఉన్న బావి గురించి కంప్లీట్ గా మనం విలేజ్ లో ఉన్న ప్రజలతో పాటు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఎవరైతే స్వచ్ఛంగా ఉంటారో వాళ్ళు వచ్చి ఈ వాటర్ కనుక తాగినట్లయితే వాళ్ళకు ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. సో ఏదైనా వ్యాధి కనుక ఉంటే మాత్రం ఆ వ్యాధి కూడా నయమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ప్రజల యొక్క నమ్మకం. అలాగే ఈ ఊర్లో ఉన్న 99% ప్రజలందరూ కూడా ఈ బావి యొక్క వాటర్ తాగుతారన్నమాట. సో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ బావి దగ్గరనే వాటర్ అయితే తాగుతారు. సో మనం కూడా తాగి అయితే చూద్దాం ఎలా ఉన్నాయి ఏందన్నది. ఏ ఊరికి పోయినా సగం మాకు సగం దూపైగా అన్నం లేకుండా కానీ కడుపు తిండు ఇది తాగితే. చాలా బాగున్నాయి వాటర్ అయితే. అమ్మ చెప్పినట్లు నిజంగా ఏ మినరల్ వాటర్ కూడా పనిచేయదు. మనం ఎంతో ఖర్చు పెట్టి మినరల్ వాటర్ కొనుక్కుంటాం షాప్లలో, వాటికంటే 100 పాలు నయం. చాలా న్యాచురల్ గా ఉన్నాయి, చాలా మినరల్ వాటర్స్, చాలా మినరల్స్ అయితే ఈ వాటర్ లో ఉంటాయి. నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు ఈ వాటర్ చేదుకోవాలంటే ఏ విధంగా ఉండాలి మనుషులు? నీట్గా ఉండాలి, మంచిగా లేని దిగొద్దు వాళ్ళకు. ఓకే. అందుకే మాలోళ్ళు మాదిగోళ్ళు వడ్డరోళ్ళు ఎవరు దిగొద్దు, తక్కువ కులస్తులు దిగొద్దు. ఇప్పుడు కూడా అట్లనే జరుగుతుంది. ఇప్పుడు కూడా అట్లే జరుగుతుంది. ఎందుకు అట్లా? అది 7 అక్క చెల్లెలు దిగితే వీళ్ళకు అది కాలేజీలు పడిపోతాయి, వాళ్ళు దిగారు అసలే. ఇక అవి ఇక్కడ ఇప్పుడు మనం చేసుకోవాలంటే మంచిగా లేని వాళ్ళు ఇట్లా అలా దిగొద్దు. ఇక తోక పురుగులు పడతాయి అలా, మంచిగా ఉన్న వాళ్ళే దిగాలి. జరిగింది. వడ్రాకు కాలేజీలు ఇట్లా పడిపోయినాయట. కానీ 20 ఏళ్ళు అవుతుంది. అంతేనా? ఇది 7 రకాల బాయ్.
ఇంకేం తెలుసమ్మా ఈ బావి గురించి మీకు? ఇక అదే సార్ బాయిల పడ్డోళ్ళు కూడా చచ్చిపోయారు సార్ ఇద్దరు ఎందుకు అంటే జారి పడ్డారా లేకపోతే ఏమైనా పాపం చేసినారా? అందుకో పోయే పడ్డారు ఆ నీళ్లు చేదుకోపోయి కింద పడ్డారు జారి. అంతే. పడాలని పడలేదు సార్ వాళ్ళు. ఆహా. అందుకో ఏదో జారింది కాబట్టి కింద ఇట్లా పడ్డారు. కాళ్ళు ఇట్లా ఎత్తారు కానీ వీటమంట వేళ్ళ బయట చచ్చిపోయి ఒక ఇద్దరు కనిపించే పిల్లలు పెండ్లి కాని పిల్లలు పొట్టిగా ఉన్న వాళ్ళు చిన్న పిల్లలు ఉంటారుగా దిగబోతారు వాళ్ళు జారిపడడం. ఎంత మంది చనిపోయారు అట్లా? ముగ్గురు. అంతే. ఎవరు పోరు? ఓకే ఓకే. 7 నూతుల అంటే ఇది బాయ్. ఇప్పుడు పెద్ద రోజు నువ్వే వస్తావా నీళ్ళు చేదుకుంటానికి? నేను వస్తానా. ఇంట్లో ఇంకెవరు లేరా? ఉన్నారు, వస్తారు, మామూలు కూడా వస్తారు. వాళ్ళు కూడా వస్తారా? ఆ రోజు ఎన్నిసార్లు వస్తావు బావి దగ్గరికి? రోజుకు ఒకసారి. వస్తావు. ఎన్ని బిందెలు తీసుకెళ్తావు? రోజు 2 బిందెలు. రోజు 2 బిందెలు సరిపోతాయా? రోజు సరిపోతాయి. ఓకే ఓకే. వర్షం లేకుండా అండి ఇది ప్రభుత్వం బాయ్. ఇది మాలోళ్ళు, మాదిగోళ్ళు, వడ్డేరోళ్ళు, జంగాలు, బింగాలు ఎవ్వరు ముట్టుకోరు. ఇది ఒక్కడే నీతిగా ఉంది. తక్కువ కులస్తులు ఎవరు కూడా రాకూడదు. వాళ్ళు దగ్గర వచ్చినా కూడా మిగతా ఇంటికి ఆడుకుంటారు. అమ్మాయి వరకు మనిషి కూడా ముట్టుకోదు. సరేనే. ఫ్రెండ్స్ చూసినారు కదా, ఈ ఊర్లో ప్రజలందరూ కూడా ఈ బావి గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. అలాగే ఇంకో అద్భుతం ఏంటంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న స్టోన్ వచ్చేసి 2 ముక్కలుగా కనిపిస్తుంది కదా. సో ఆ విధంగానే నిర్మాణం కూడా చేసినారు. ఇది అద్భుతం అన్నట్టు. అతికిచ్చినట్లయితే కనిపిస్తుంది. సో అతికిచ్చినట్లు కాదు, వాళ్ళు నిర్మాణమే ఆ విధంగా చేసినారు. చాలా అద్భుతమైన కట్టడం అనేది చెప్పాలి ఇది. ఇంకోటి ఏంటంటే ఇలా ఎంత నీతికుంటే అంత బాగుంటుంది అని చెప్పేసి ఈ ఊరు ప్రజల యొక్క నమ్మకం. ఇందులో మగవాళ్ళు ఎవరైతే డ్రింక్ చేసి ఈ బావి దగ్గరికి రాకూడదంట. అలాగే చుట్టూ ఉంటది కదా, ఎవరైనా చనిపోతే అక్కడికి పోయి నేరుగా ఈ బావి దగ్గరికి వచ్చి ఈ నీళ్ళు అనేది తాకొద్దని చెప్పేసి ప్రజల యొక్క నమ్మకం. ఈ విధంగా ఎంతో పవిత్ర కలిగిన ఈ బావి గురించి ఫుల్ డీటెయిల్స్ గా మనమైతే తెలుసుకున్నాం. మీరు కనుక ఈ విలేజ్ కి వచ్చినట్లయితే తప్పకుండా ఈ బావి దగ్గరికి వచ్చి ఈ వాటర్ అయితే ఒకసారి అయితే టేస్ట్ చేయండి, మీకే తెలిసిపోతుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈరోజు 7 నూతల విలేజ్ లో ఉన్న పవిత్రమైన ఎన్నో ఏండ్ల నాటి బావి గురించి ఫుల్ డీటెయిల్స్ గా తెలుసుకున్నాం. ఎలా అనిపించిందో చూసిన తర్వాత కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే తెలియండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.